హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ద ట్రైన్ బ్లాగర్. ఈరోజు మన వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లింగంపల్లిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తిరుపతిని కలిపే నారాయణాద్రి ఎక్స్ప్రెస్ చరిత్ర అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రైబ్ తోటి మాకు మరికొన్ని వీడియో చేయాలని మోటివేషన్గా అయితే ఉంటుంది. అలాగే మా నుండి రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్లలో అయితే ఫాలో అవ్వండి. లింకులు వచ్చి కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ ట్రైను జూలై 1, 1991లో ప్రారంభించారు. సోమవారం రోజున అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రైలును ప్రారంభించారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య ఇది సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచేదని ఉండేది. కానీ ఈ ట్రైను కొంతకాలం గుంటూరు తిరుపతి మధ్య నడిచింది అని తెలిపారు. మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే దీని గురించి ఎటువంటి నోటిఫికేషన్ అయితే లేదు. బట్ కొన్ని ఆర్టికల్స్లో మాత్రం నడిపారని అయితే ఉంది. సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య అప్పట్లో ట్రైన్ నెంబర్ 7423, 7424గా నడిచేది. ఎక్స్ప్రెస్ ట్రైన్గా అయితే ప్రారంభించారు. ఈ ట్రైన్కు నారాయణాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, తిరుపతిలో 7 కొండలు ఉన్నాయిగా, అందులో ఒక కొండను పేరు వచ్చేసి నారాయణాద్రి. ఆ పేరుని ఈ ట్రైన్కు పెట్టడం అయితే జరిగింది. 2005లో ఈ ట్రైను సూపర్ ఫాస్ట్గా మార్చడం జరిగింది. అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే నెంబర్లో కూడా మార్పింగ్ అయితే రావటం జరిగింది. అప్పుడు ఉన్న నెంబర్ వచ్చేసి 2733, 2734గా మారింది. అలాగే ఈ ట్రైను ఫలక్నామా ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ అనేది చేసుకునేది. ఈ ట్రైన్తో రేక్ షేరింగ్ చేసుకుంటున్నప్పుడు అయితే ఈ ట్రైన్కు ప్యాంట్రీ కార్ కూడా ఉండేది. తర్వాత ఈ రేక్ షేరింగ్ తీసేసాక ఆ ప్యాంట్రీ కార్ కూడా తీసేయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 5, 2018లో ఈ ట్రైను లింగంపల్లికి పొడిగించారు. లింగంపల్లికి పొడిగించక ముందు ఐసీఎఫ్ కోచ్లతో అయితే నడిచేది. సెప్టెంబర్ 4, 2018న ఈ ట్రైన్ ఎల్హెచ్పిగా అయితే మార్చడం జరిగింది. 24 ఐసీఎఫ్ కోచ్లతో నడిచే ఈ ట్రైన్ అయితే 22కు అయితే మారడం అయితే జరిగింది. ఇది లింగంపల్లికి పొడిగించి ఒక రోజు ముందే ఎల్హెచ్పిగా మార్చి అయితే లింగంపల్లికి అయితే పొడిగించారు ఈ ట్రైన్ని. ఇంకా ప్రస్తుత వివరాల్లోకి వస్తే, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12733. ఇది మనకు ఇండియన్ నెంబరింగ్ సిస్టంలోకి వచ్చాక అయితే ముందైతే 1 వచ్చేసి యాడ్ అయిందనమాట. అందుకే ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12733గా అయితే మారింది. 12733 తిరుపతి లింగంపల్లి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు తిరుపతిలో సాయంత్రం 6:20 బయలుదేరి నెక్స్ట్ డే లింగంపల్లికి ఉదయం 6:55 అయితే చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నెంబర్ 12734 లింగంపల్లి తిరుపతి నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ప్రతిరోజు లింగంపల్లిలో సాయంత్రం 6:25 బయలుదేరి నెక్స్ట్ డే వచ్చేసి తిరుపతికి ఉదయం 6:55 అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ మొత్తం 685 కిలోమీటర్లు దూరం అయితే ప్రయాణిస్తుంది. ప్రతిరోజు నడుస్తుంది. 22 ఎల్హెచ్పి కోచ్లతో నడుస్తుంది. అవి వచ్చేసి 2 జనరేటర్ కారు, ఒక ఫస్ట్ ఏసీ, ఏసీ 2 టైర్ 3, ఏసీ 3 టైర్ ఎకానమీ వచ్చేసి 2, ఏసీ 3 టైర్ వచ్చేసి 5, స్లీపర్లు వచ్చేసి 7, 2 జనరల్ కోచ్లు అయితే ఉన్నాయి. ఈ ట్రైన్కు 2 డెడికేట్ రేకులు ఉన్నాయి. లింగంపల్లి సిఎస్ఎంటి ముంబై దేవగిరి ఎక్స్ప్రెస్తో రేక్ షేరింగ్ ఉంది. మెయింటెనెన్స్ అంతా తిరుపతిలో అయితే జరుగుతుంది. ఈ ట్రైన్ వచ్చేసి, ఈ ట్రైన్ 2018కి ముందు గుంటూరు, సికింద్రాబాద్, లింగంపల్లి మధ్య డీజిల్ లోకోతో అయితే నడిచేది. ఆ తర్వాత ఈ మన పగిడిపల్లి, గుంటూరు మధ్య ఎలక్ట్రిక్లో కావడంతో సెక్షన్ మొత్తం అప్పటి నుంచి ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ వ్యాప్ 7 లోకోమోటివ్తో అయితే నడుస్తుంది, లాలాగూడది. ఈ ట్రైన్ గంటకు 59 కిలోమీటర్లు సగటుగా వెళ్తుంది. ఆన్బోర్డ్ క్యాటరింగ్, ఈ క్యాటరింగ్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైన్కు ప్యాంట్రీ కార్ కూడా ఉంటే బాగుండు, ఎందుకంటే ఈ ట్రైను ఓవర్ నైట్ జర్నీ ఉంటుంది. అలాగే నల్గొండ మీదుగా వెళ్తుంది. అటు సైడు ఎక్కువగా ఏమీ దొరకవు కాబట్టి అందుకే ఈ ట్రైన్కి
ప్యాంట్రీ కార్ కూడా ఉంటే బాగుండని అయితే నేను అనుకుంటున్నాను. ఈ ట్రైన్ 22 స్టాపుల్లో ఆగుతుంది. మనకు ఎండింగ్‌ను, స్టార్టింగ్ స్టాప్స్‌తో కలుపుకొని లింగంపల్లిలో బయలుదేరిన ఈ ట్రైను బేగంపేట్, సికింద్రాబాద్ జంక్షన్, బీబీనగర్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, పిడుగురాళ్ళ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, తెనాలి జంక్షన్, నెల్లూరు, గూడూరు జంక్షన్, బాపట్ల, చీరాల, ఒంగోలు, సింగరాయకొండ, కావలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో అయితే ఆగుతుంది. నేను కొన్ని స్టాప్స్ అయితే తీర్మార్చేశాను. ఈ ట్రైన్ వికారాబాద్కు పొడిగించాలని ఒక డిమాండ్ అయితే ఉంది ప్రయాణికుల నుండి. అలాగే ఈ ట్రైన్కు రామన్నపేట, చెర్లపల్లిలో స్టాప్ కల్పించాలని కోరుకుంటున్నారు ప్రయాణికులు వచ్చేసి. ఈ ట్రైన్ నల్గొండ, గుంటూరు వాసులకైతే తిరుపతి వెళ్ళడానికి బెస్ట్ ట్రైన్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రైన్ 365 రోజులు రద్దీగానే ఉంటుంది. ఎప్పుడు సమయానికే వస్తుంది. ఈ ట్రైను నీట్‌గా కూడా ఉంటుందని ప్రయాణికులు అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇవి మన నారాయణాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు సంబంధించిన విషయాలు. ఈ ట్రైన్ గురించి నేనేమైనా మిస్ చేసి ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్‌లో తెలపగలరు అని అయితే కోరుకుంటున్నాను. అలాగే మీరు ఏదైనా ట్రైన్ హిస్టరీ వీడియో కావాలి అనుకున్నా, రైల్వే ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా ఆ వీడియో అయితే చేస్తాము. మా నుండి రెగ్యులర్ అప్డేట్ కావాలి అనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ నుండి, వాట్సాప్‌లో ఫాలో అవ్వచ్చు. లింకులు వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు అయితే సైనింగ్ ఆఫ్. బై బై.